Hello viewers, welcome to Metromania. నేను మీ మోనికా. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక స్పెషల్ కాన్సెప్ట్ తో వచ్చేసాను. కాన్సెప్ట్ అంటున్నాను ఏంటి ఇంట్లో కూర్చున్నా అనుకుంటున్నారు కదా. ఇంట్లో కూర్చోడానికి కాన్సెప్ట్ చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఇవాళ నేను ఒక ప్లేస్ కూర్చేసాను. ఈ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. కొంచెం కాదు చాలా మంచి ప్రత్యేకత, చాలా గ్రేట్ గా ఉంది చెప్పాలి. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం చూసేద్దాం. తర్వాత ఆ ప్రత్యేకత గురించి క్లియర్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. వచ్చేయండి. మొత్తానికి ఎంట్రన్స్ చూసారు కదా, డోర్ అది ఓపెన్ చేస్తా, మొత్తం చూస్తాను, ఇల్లు మొత్తం ఇంచ్ టు ఇంచ్ చూపిస్తాను. స్పెషాలిటీ అంటే తర్వాత చెప్తాను, వచ్చేయండి. సో ఎంటర్ అయిన వెంటనే మనకి ఇదంతా కూడా వుడ్ స్పెషల్గా కనిపిస్తుంది. మరి ఇంటికి ఇంకా ప్రత్యేకతలు ఏమున్నాయో ఒకసారి లోపలికి వచ్చేసి చూసేద్దాం. డెకరేటివ్ ఐటమ్స్ కూడా డెకరేట్ చేశారు ఇక్కడ. సో స్టెప్స్ ఉన్నాయి అప్ స్టేర్స్, కానీ ఓన్లీ మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాదు, ఇది డూప్లెక్స్. వచ్చేయండి పై ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. పైకి వచ్చేస్తా, పైన కూడా ఏం స్పెషాలిటీ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మొత్తం చూసేద్దాం. ఇవన్నీ వుడ్ చైర్స్. ప్రశాంతంగా మార్నింగ్ లేవగానే అలా సన్ రైజో సన్సెట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కనిపిస్తే ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మన వర్క్ మనం చేసుకునేలాగా ఉంది. ఒకసారి ఈ కర్టన్ ఓపెన్ చేద్దాం, ఏముందో చూద్దాం. ఏం కనిపిస్తుంది? మొత్తం అవుట్డోరే కనిపిస్తుంది కదా. అదేంటి, మనకు అన్ని పక్కన ఇల్లు ఉండాలి కదా, లేవని చూస్తున్నారు కదా. అదే ఇక్కడ స్పెషాలిటీ. చెప్తా తొందర ఎందుకు. బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్లో అన్ని ఫర్నిచర్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంది. మొత్తం వుడ్తో చేసినది. మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. బెడ్, ఏసీ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ ఏ ఇంటికైనా ఉంటుంది. అన్ని ఇంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారు కదా, చెప్తా. జస్ట్ వెయిట్ అ సెకండ్. వాష్రూమ్లో కూడా మీకు కావాల్సిన డైలీ అన్నిటికీ ఉండే ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా. సో ఇందాక ఇంటి నుంచి పైకి వెళ్ళాం, పై స్టేర్ మొత్తం ఎలా ఉంది అవన్నీ చూసేసాం కదా. సో ఇదే ఒక డోర్ ఉంది. ఈ లోపల ఏమున్నాయో మనం చూసేద్దాం. హాల్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, మనకి టీవీ కావాలి, వాల్ క్లాక్ ఉండాలి, కొంచెం ఏసీ ఆర్ సంథింగ్ ఫ్యాన్ అవన్నీ ఉండాలి, లైట్స్ ఉండాలి, ఇవే కదా. ఇక్కడ ఏమైనా మిస్ అయినాయా? లైట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, సోఫా ఉంది, టీపాయ్ ఉంది, అన్నీ ఉన్నాయి, టీవీ కూడా కనిపిస్తుంది. సో విత్ ఇంటర్నెట్ లేనిది ఏదీ లేదు. ఇంట్లో అన్నీ ఉన్నాయి. సో మొత్తం ఇల్లు అయితే చూసాం, దాని ప్రత్యేకత కూడా తెలుసుకుందాం.
ఇప్పటిదాకా ఇల్లంతా చూసాము, ప్రత్యేకత ఉంది అంటున్నావు. ఏం ప్రత్యేకత ఉంది మోనికా అంటారు కదా, ఏం ప్రత్యేకత ఉందంటే ఇదొక మూవింగ్ హౌస్. ఎస్, ఈ ఇంటిని మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. అని చూసారు కదా మొత్తం ఎలా ఉంది హౌస్ మొత్తం అనేసి. యాక్చువల్లీ ఇదొక చిన్న రూమ్ టైప్లో ఉంది. యాజ్ ఇట్ ఈస్ మన ఇంట్లో ఏమేమి ఫీచర్స్ కావాలో అవన్నీ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. నాకైతే సూపర్బ్ అనిపించింది. సో ఒక్కసారి అసలు ఇది ఎంత విడ్త్ ఉంటుంది, మన ఇల్లు చాలా స్పేషియస్గా అలాగ అనిపిస్తుంది. అన్ని ఎక్విప్మెంట్ అవే ఉన్నా కానీ కొంచెం స్పేషియస్గా అనిపిస్తుంది. ఇంత తక్కువ ప్లేస్లో అవన్నీ ఫర్నిచర్ పెట్టారు. ఇంతకీ ఎంత ప్లేస్ ఉంది అని మీకు డౌట్ వస్తుంది కదా, సో చెప్పేస్తాను. ఇక్కడ నుంచి వచ్చేసి ఈ లెంత్ 12 ఉంది, ఇటు నుంచి ఇటు మాత్రం 19 ఉంది. టోటల్ మనకి G+1 ఇది. సో టోటల్ ఇదొక్కటి 19 మీటర్స్ ఉంటుంది మొత్తం. ఒకసారి మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేసి. ఈ ఇల్లు మీకు నచ్చిందా? నచ్చితే ఎక్కడికంటే అక్కడికి మనం ఇల్లుని మూవ్ చేసుకోవాలి. కొన్ని కొన్ని ఇల్లులు మనకి నచ్చుతూ ఉంటాయి, ఇష్టపడి కట్టించుకుంటాం. వాటిని తీసుకెళ్ళాలంటే ఎక్విప్మెంట్ ఎలా పిల్లర్స్ సహా బేస్మెంట్ నుంచి లేపి తీసుకెళ్ళగలమా? లేదు కదా. బట్ మనకి ఈ ఆప్షన్ ద్వారా సో ఫుల్ హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఆప్షన్ చాలా బాగుంది. అండ్ ఇంకా దీనికి బెస్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. అసలైతే ఈ ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేసుద్దాం, వచ్చేయండి. మనం ఈ ఇంటి చుట్టూ గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి నచ్చినట్టు ఇల్లుని మనం యూస్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. సో మొత్తం కూడా ఇటు నుంచి చూస్తున్నా కూడా ఎక్కడ మనకి కంప్లీట్ ఏదో బయటికి ఎక్కడికి వెళ్ళిపోయినట్లేదు. ఇంటి చుట్టూ ప్రహరీ ఎలా ఉందో అలా మనం దీన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ అంతా ఓకే ఇలానే ఉంది. సో అవుట్ మొత్తం చూసాం కదా, ఫ్రంట్ కూడా చూసాం కదా, లాంగ్ వ్యూలో ఎలా ఉందో చూసారు కదా. ఇలా యాజ్ ఇట్ ఈస్ మన ఇల్లు ఎలా ఉంటాయో మనకు నచ్చినట్టు కొన్ని డిజైన్స్ అవి పెట్టుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి కదా. సో మీకు కూడా నచ్చేసింది. యాక్చువల్లీ వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి అనుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. పర్ఫెక్ట్. ఇందాక మనం చూసిన ఇల్లు రావాలి అంటే కొన్ని స్టేజెస్ ఉంటాయి. అసలు అది ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, ఎలా చేస్తారు, ఏమేమి ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు, డౌట్స్ వచ్చి ఉంటాయి కదా. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఈ ఐరన్తో మొత్తం అవుట్లైన్స్ మొత్తం ఇలా ఐరన్తో డిజైన్ చేస్తారు. సో ఈ ఐరన్ ఎలా యూస్ చేస్తారని యాక్చువల్లీ ఇక్కడ ఓనర్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, మీ పేరు? విజయ్ గారు. సూపర్ అండి, ఇల్లు అయితే బాగుంది. మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ చెప్పండి. యాక్చువల్గా ఇది మేము అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాము, చైనా, థైలాండ్ అక్కడ చూసి ఒక కాన్సెప్ట్ మనం అది రెడీ చేసాం. చూసిన తర్వాత కస్టమర్స్ వచ్చి యాక్చువల్ మాకు బిజినెస్ అయిపోయింది. యాక్చువల్ మా బిజినెస్ ఇది కాదు, వేరే క్రేన్స్ బిజినెస్ అనమాట. అది మేము ఒక మోడల్గా తయారు చేసుకుని పెట్టుకున్నాం అనమాట. పెట్టుకున్న తర్వాత ఇక కస్టమర్స్ వచ్చి చూసి మాకు కూడా ఒక హౌస్ కావాలంటే అది మాకు బిజినెస్ వాళ్ళగా మాకు కంటిన్యూగా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయింది. అలా మేము బిజినెస్ మాకు ఇది కంటిన్యూ అయిపోయింది అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం ఒక అవుట్ ఐరన్తో మొత్తం అలా ఉంది. దీని అవుట్లైన్ మొత్తం ఇంతవరకు ఐరన్ యూస్ చేస్తారు మనం చూసే వరకు. ఇంతవరకు అది కస్టమర్ ఎలా కావాలంటే అలా డిజైన్ చేస్తాము. ఇది మొత్తం అవుట్లైన్ ఫస్ట్ స్ట్రక్చర్ తయారు చేసుకుని దాని తర్వాత వాల్స్ వస్తుంది, దానికి ప్యానెల్స్ అని. ఆ ప్యానెల్స్ మీకు చూపెడతాను. మొత్తం వాల్స్ అంతా ప్యానెల్స్ వచ్చేసి దాని లోపల మొత్తం ఇంటీరియర్ మొత్తం చేసిస్తాం.
వెయిట్ క్యారీ చేస్తుంది ఐరన్ ఇది ఉండటం వల్ల? ఇది మనకు 50 to 100 మెంబర్స్ నుంచోచ్చు, ఏం అవ్వదు. ఇది మనం ఎక్కడంటే అక్కడ హౌస్ అయిపోయిన తర్వాత ఎక్కడంటే క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం ఫార్మ్ హౌసెస్, పెంట్ హౌసెస్, ఇలా వెంచర్స్లో కూడా బాగా యూజ్ చేస్తుంది ఈ మధ్యలో. మానియా. ఎస్, ఈ ఇల్లు ఉన్నాయి కదా, లోపల ఇంటీరియర్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంటీరియర్ చేయకపోతే ఎలా ఉంటుంది, అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టేజెస్ ఎలా ఉంటాయి చూద్దాం. సో ఇందాక మనం ఐరన్ హౌస్ అవుట్లైన్ చూసాం కదా, దానికి వాల్స్ అవి థిక్నెస్ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు. నాకైతే ఇదే డౌట్గా ఉందండి, ఏమంటారు విజయ్ గారు? ఇదేనా? ఇదే 100% స్పెషాలిటీ ఏంటి? ఇది ప్యానల్స్ అంటారు. ఇది 50 mm థిక్నెస్ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే లోపల కూడా మనకు కూల్ ఉంటుంది, అంత హీట్ కూడా రాదు. బయట టెంపరేచర్కి ఈ టెంపరేచర్కి 10 degrees మనకి కూల్గానే ఉంటుంది లోపల. మనకి వాల్స్ అక్కడ గ్రీన్ గా గ్రాస్ టైప్ లో కనిపిస్తుంది కదా, అది ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి. ఓకే, అది మనం లుక్ కి బాగుంటుంది. ఇది మొత్తం వీ బోర్డ్స్, మనం బోర్డ్స్ పెట్టిన తర్వాత మన డిజైన్ కలర్స్ మనం వేసుకోవచ్చు. అండి మీరు ఇవి యూస్ చేస్తారు ప్లగ్ బోర్డ్స్ అవి పెట్టడానికి కానీ మధ్య మధ్యలో? అది వుడ్ కాదండి, అది ఇది వీ బోర్డ్స్. వీ బోర్డ్స్ అంటారు. అది మాక్సిమం వైట్ ఉంటుంది, దానికి మనం ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. నచ్చిన కలర్స్ వేసుకొని ఈ లుక్ తీసుకురావచ్చు. మొత్తానికి మేము ఉంచిన ప్లేస్ అయితే వరండా టైప్లో ఉంది. అసలు ఈ ఇంటి ప్రత్యేకతలు విజయ్ గారు అడిగి తెలుసుకుందాం. విజయ్ గారు, నాకైతే ఇక్కడ లేనిదేం లేదు, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఏవో కనెక్షన్స్ కూడా ఉన్నాయి. అసలు ఇంటి ప్రత్యేకత ఏంటి? యాక్చువల్గా ఇది కస్టమర్ ఎలా అంటే అలా చేస్తామండి. కస్టమర్ యాక్చువల్గా ఇది హోమ్ థియేటర్గా చేసుకుంటున్నాడు. ఇది హోమ్ థియేటర్, ఒక బెడ్రూమ్, లోపల కిచెన్ అండ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇందులో. ఒకసారి చూద్దామా? డెఫినెట్గా అండి. ఓకే, ఇది ఏం ఫిక్స్ చేశారు అక్కడ? ఇది హోమ్ థియేటర్ పెట్టేశారు మొత్తం. ఇది హాలా? ఇది హాల్. ఓకే, హాల్ లో హోమ్ థియేటర్ ఫిక్స్ చేసుకున్నారంటండి. అంటే ఇది బెడ్రూమ్. ఓకే, కనెక్షన్స్ అవి పెట్టేస్తున్నాయి. జస్ట్ అవుట్లైన్ అయిపోయింది. ఈ కిచెన్, అక్కడ వాష్రూమ్ అండి. డౌట్ అండి, ఇది వుడ్ వేసారా? జనరల్ గా ఇది చూడడానికి వుడ్ టైప్ ఉంటుంది కానీ యాక్చువల్ టైల్ అండి. ఇది టైల్ కి వుడ్ మోడల్ వస్తుంది అన్నమాట. ఇది వుడ్ కూడా వేయచ్చా అండి జనరల్ గా? అంటే వుడ్ వేయలేము, దీనికి వుడ్ వేస్తే మనకి మళ్ళీ కష్టం అవుతుంది, వాషింగ్ కష్టం అవుతుంది. టైల్స్ అయితే మనకి మామూలుగా తూర్చుకోవచ్చు కదా, వాషింగ్ చేసుకోవచ్చు, మనకి నీట్గా ఉంటుంది. కానీ టైల్ ఇది అందరు ప్రతి వాళ్ళు చూసి ఇది వుడ్ అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా మనకు వచ్చింది టైల్ కూడా వుడ్ టైప్ వచ్చింది అనమాట. ఈ టైల్ స్పెషాలిటీ ఏంటి? టైల్ మనకి అంటే చూస్తే లుక్ క్యాజువల్ టైల్. ఇది చేస్తుంది, 100% చేస్తుంది. అది అయితే ఇందాక మనం వుడ్ అని నాకు డౌట్ వచ్చింది, అసలు ప్లేటింగ్ ఎలా చేస్తారా ఫ్రేమ్ మొత్తం ఒకసారి మనం ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు. సో విజయ్ గారు చెప్పండి, మొత్తానికి ఈ ఐరన్ కి అయితే సంథింగ్ కోటింగ్ వేసి ప్రిజర్వ్ చేసి పెట్టారు దీన్ని. ఇక్కడ ఏం చేస్తున్నారండి వీళ్ళు? టైల్స్ చేస్తున్నారండి. ఇది డిఫరెంట్ మోడల్ టైల్స్. మీరు ఇప్పుడు చూసిందేమో వుడ్ మోడల్ టైల్స్, ఇప్పుడేమో ఇది డిఫరెంట్ మోడల్ టైల్స్. అంటే టైల్స్ కి ఏదో మెటీరియల్ కనిపిస్తుంది, ఇదేంటండి? అది వీ బోర్డ్ అని వస్తుంది అన్నమాట. 20 mm థిక్నెస్ వస్తుంది. దానిపైన ఇట్లా కెమికల్ వేసి సిమెంట్ వేసి ఈ టైల్స్ కూర్చోబెడతాం మనము. మొత్తానికి ఇక్కడైతే పరిస్థితులు ఉంది. సో ఇంకొకటి చూద్దాం వచ్చేయండి, ఎవరి టేస్ట్ కానీ సూపర్ అండి. సో చూసేద్దాం వచ్చేయండి. ఎంట్రన్స్లో మనకి కిచెన్ అవి కనిపిస్తున్నాయి. సో జస్ట్ అలా ఫినిషింగ్ అయి ఉంది. సో ఇది మొత్తం బెడ్రూమ్ అను వాష్రూమ్ అని ఇంకా అంతేనా అండి? ఇది బెడ్రూమ్, వాష్రూమ్, కిచెన్, ఓపెన్ కిచెన్. చాలా సింపుల్గా ఉంది.
ఒకసారి నాకు దీని ప్రైస్ ఏదో తెలుసుకోవాలి, ఎందుకంటే నేను తీసుకుందాం అనుకుంటున్నా. కాస్ట్ ఎంత? డెఫినెట్గా ఇది 6.5 lakhs అయిపోతుంది. 6.5 lakhs అయిపోతుంది మొత్తం అవుట్, మొత్తం వితౌట్ ఫర్నిచర్ కంప్లీట్ గా ఫినిషింగ్ మొత్తం ఫినిషింగ్. ఓకే, అంటే మీరు కంటైనర్స్ లో ఇంటికి ఎక్కడైతే అక్కడ డ్రాప్ చేసే తీసుకొచ్చి మీ సైట్ లో పెట్టేస్తాం. ఓకే, సో చూసారు కదా, ఇల్లు 6.5 lakhs అవుతుందంట. సో ఇంకా జనరల్ ఇల్లు కాస్ట్ ఎంత ఉంటుంది అవి కూడా మనం చూసి తెలుసుకుందాం. దీనికి లైఫ్ టైం ఎంత, ఇంకా ఏమేమి యూస్ చేస్తారు ఇవి కూడా అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. సో మొత్తానికైతే ఈ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇల్లే కాదండి, మూవింగ్ ఆఫీస్ కూడా ఇది. ఎందుకనే విషయం, యాక్చువల్లీ ఆఫీస్ అని ఎందుకన్నానంటే మొత్తం ఓపెన్గా ఉందండి. ఎందుకు ఇది అని అడిగితే ఆఫీస్ అని చెప్తున్నారు. అసలు డీటెయిల్స్ ఏంటో మనం ఒకసారి విజయ్ గారే చెప్పాలి. విజయ్ గారు, ఏంటి పరిస్థితి, చూడడానికి ఆఫీస్ అంటున్నారు, ఏంటి? కస్టమర్ డిజైన్ చేసుకుని మేడం ఇది. యాక్చువల్లీ కింద ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు, పైన బెడ్రూమ్ పెట్టాడు. ఇది సైడ్కి వెళ్ళిన తర్వాత 2 parts తీసుకెళ్తాము. నాకు ఇందాక డౌట్ వచ్చిందండి, ఏంటి మీరు ఇల్లు అంటున్నారు, అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి, లోపల స్టెప్స్ ఏం కనిపించట్లేదు. సైడ్కి వెళ్ళిన తర్వాత సైడ్కి వెళ్ళినాక మనం అక్కడ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత పైన ఒక 5 feet బాల్కనీ వచ్చిన తర్వాత బయట నుంచి స్టెప్స్ వస్తుంది. ఇక కింద ఆఫీస్ లో యూజ్ చేసుకుంటారు, పైన బెడ్రూమ్ లో యూజ్ చేసుకుంటాడు కస్టమర్. ఓకే ఓకే. జనరల్గా ఈ ఇల్లు మొత్తం మనం చూసాం, దీనికి కాస్ట్ ఎలా ఉంటుంది, అసలు ఎన్ని ఇయర్స్ మనం ఇంట్లో ఉండగలం. జనరల్గా మనం కట్టుకునే ఇల్లు అంటే పిల్లర్స్ అవి స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటాం, మరి ఇల్లు ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత కాలం లైఫ్ స్పాన్ దీనికి ఉంటుంది, ఆ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. విజయ్ గారు, ఈ ఇల్లు వచ్చేసి మనకి కాస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎంతవరకు చేస్తారు? యాక్చువల్గా కాస్ట్ అంటే మనకి మినిమం ఒక సింగిల్ రూమ్ కావాలంటే 200 SFT మినిమం ఉండాలి మేడం. 200 SFT ఉంటే మనకి అందులో ఒక బెడ్ అని పడుతుంది, ప్లస్ ఒక వాష్రూమ్ ఉంటుంది. ఒక 200 SFT మనం సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే మనకి మినిమం 3.5 lakhs ఉంటుంది. ఇంకా మనకు SFT పెరిగిన కొద్దీ మన ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. అది 3.5 to మ్యాక్సిమం 15 lakhs 20 lakhs కూడా మనం చేసుకోవచ్చు యాజ్ పర్ SFT పక్కన. అలా ఇట్లా డూప్లెక్స్ అంటే మనకు కొద్దిగా డిఫరెంట్ రేట్ ఉంటుంది. అది మనకి సింగిల్ రూమ్ అంటే 3 lakhs నుండి స్టార్ట్, 3.5 to స్టార్ట్ అవుతుంది. నాకు వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే, ఈ ఇల్లుని మూవ్ చేయాలండి, దానికి ఎలా మూవ్ చేస్తారు? దీనిపైన మనకి క్రేన్ తో మనకి లేపి ఓపెన్ ట్రయల్ లో పెట్టేస్తాము. ఓపెన్ ట్రాక్ లో ఓపెన్ ట్రాక్ ఉంటుంది కదా, అలా ట్రయల్ లో పెట్టేస్తే వాళ్ళ సైడ్ కి తీసుకెళ్లి అక్కడ ఇన్స్టాలేషన్ చేసి వచ్చేస్తాం. కంటైనర్ ఆర్ ట్రావెలింగ్ ఏదైతే చెప్తున్నారో దానంత విట్టే ఉండాలేమో కదా. అది ఏంటంటే మనకి లెంత్ విత్ లో మాత్రం 12 feet కంటే ఎక్కువ చేయలేము. లెంత్ లో మాత్రం 400 to 500 చేసుకోవచ్చు. 500 వరకు 400 450 5 వరకు చేసుకోవచ్చు అనమాట. విత్ లో మనం 12 కంటే ఎక్కువ చేయలేము, ఎందుకంటే మన ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు 500 అంటున్నారు, అది ఎంత వరకు వస్తుంది మనకి? ఎన్ని ఇప్పుడు లైక్ ఇదైతే G+1 ఉంది, అలా ఎన్ని రూమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు 400 అంటే మనం ఆల్రెడీ ఒక చూసాము, ఒక హాల్ ఒక బెడ్రూమ్ కి ఇచ్చాను. అదే 500 అంటే మనకు కొద్దిగా ఇంకా ఒక 3 rooms వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ట్రిపుల్ బెడ్రూమ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే 2 bedrooms ఒక హాల్ లాగా. అవుట్ ఆఫ్ కంట్రీస్ మన జపాన్లో ఇదే ఈ హౌసెస్ బాగా యూజ్ చేస్తుంటారు. అర్త్క్వేక్స్ ఎక్కువ ఇది కంట్రోల్ చేస్తుంటుంది. ఓకే, మన హైదరాబాద్ లో ఎలా ఉన్నాయండి సేల్స్? ప్రస్తుతానికి అయితే ఓకే, బాగుంది మేడం. మాకు ఈ 2 years లో నియర్లీ 50 to 60 houses అమ్మినాం మేము. జనరల్ గా అసలు దీని పర్పస్ ఏంటి? ఎక్కడ ఏ ప్లేసెస్ జనరల్ గా అడవులకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటారా? అంటే మాక్సిమం ఫార్మ్ హౌసెస్, గెస్ట్ హౌసెస్, ఇంకా ఇలా పెయింట్ హౌసెస్ బాగా యూజ్ చేస్తారు. వెంచర్ లో కూడా బాగా యూజ్ చేస్తారు. ఈ మధ్య వెంచర్స్ నుండి దాదాపు ఒక 10 houses మాకు ఆర్డర్స్ వచ్చాయి ఈ మధ్య. ఓకే, మొత్తానికి అదంటారు వీటి స్పెషాలిటీ. అంతే. థ్యాంక్ యూ అండి. నాదే మీ ఐడియాలజీ అక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ పెట్టాలన్నప్పుడు మీ కాన్సెప్ట్ అది కూడా చాలా బాగుంది. మేబీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి విజయ్ గారు.
క్యాటలాగ్స్ కూడా ఉంటాయి. వాటిలో చూసి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఆ క్యాటలాగ్స్ కూడా చూసి అందులో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, దానిలో మోడల్స్ ఏమి ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. సో క్యాటలాగ్ చూసేద్దాం. సో ఇందాక నుంచి నేను చెప్తున్నా గ్రాస్ ఫినిషింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఫస్ట్ పిక్చర్ కూడా అదే ఉంది. టోటల్ పైన కానీ మొత్తం గ్రాస్ ఫినిషింగ్ లాగిచ్చారు. బికాజ్ మనం దీనికి వాటర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు కదా, ఆర్టిఫిషియల్ అయినప్పటికీ కూడా కొంచెం కూల్గా ఉండడం కోసం కావచ్చు. అవుట్ సైడ్ వరండా టైప్లో ఇది జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ G+1 అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ విత్ మనకి పైన అంతా కూడా ఇక్కడ నుంచి వ్యూ మనం హిల్ స్టేషన్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ అలాంటి ఏరియాస్లో ఏమైనా ఉంటే గ్రీనరీ కానీ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ విజన్ ఉంటుంది. ఇలాంటి గ్లాస్ ఫ్రేమ్స్ పెట్టుకుంటే అర్లీ మార్నింగ్ లేవుగా కానీ లేదంటే ఈవినింగ్ టైం కానీ సూపర్బ్ అనిపిస్తుంది. సో అది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం జస్ట్ ఒక ల్యాండ్ కొనుక్కొని గార్డెనింగ్ చేసుకొని ఒక పర్టికులర్ ప్లేస్లో ఒకటి ఫిక్స్ చేసుకోవాలి ఇల్లు అంటే మాత్రం ఇలా ఇల్లు ఫిక్స్ చేసుకొని చుట్టూ చెట్లు పెంచేసుకొని ఇలా చిన్నగా మనకి లైక్ స్వింగ్ ఉయ్యర్ లాంటిది ఏమన్నా కట్టేసుకున్నా కూడా లైక్ అలాంటి ఎక్విప్మెంట్ ఏమైనా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాం కదా కొన్ని విజువల్స్లా ఉన్నాయి. అండ్ కిచెన్ ఫినిషింగ్ అంతా ఎక్కువ వుడ్ ఫినిషింగ్ టైప్లో ఉంది. బికాజ్ అదే బ్యూటీ ఇస్తుందేమో ఇలాంటి ఇళ్ళకి. అండ్ ఇక్కడ చూసైన ఇల్లు కూడా మొత్తం వుడ్ టైప్ కలరింగ్లోనే అన్నీ కనిపిస్తుంది. అండ్ లోపల డూప్లెక్స్కి వచ్చే ఫినిషింగ్ అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ టైర్స్ ఈ కంటైనర్స్లో ఒక ప్లేస్ నుంచి మనం ఇప్పుడు చూసాం కదా ఇల్లు ఎలా అయితే ఇల్లు కనిపిస్తుంది దాన్ని కంటైనర్స్లో తీసుకుని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నారు. నాకైతే చాలా అడారబుల్. ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఒక ఇల్లుని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళొచ్చు అనే ఫీలింగ్ నేను ఇంకా బిలీవ్ చేయలేకపోతున్నాను ఒక పక్క. అండ్ చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. సో ఇక్కడ కూడా చూస్తున్నారా ఈ ఫినిషింగ్ ఎలా ఉందో. నేను ఇందా నుంచి అనుకుంటున్నాను చెప్దామని కానీ చెప్పట్లేదు. అడవి ప్రాంతం ఎలా ఉంటుంది, ఆ అడవి ప్రాంతంలో ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది, ఈ వుడ్ ద్వారా దాని బ్యూటీ ఎంత బాగుందో కనిపిస్తుంది కదా. సో ఈ మూవింగ్ హౌసెస్ ద్వారా ఇలా బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది. అడవుల్లో పెట్టి ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా పీస్ఫుల్ ప్లెజెంట్ వెదర్ ఉండేది అడవిలోనే అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఇందా నుంచి చెప్పాను కదా గ్రీనరీ ఎక్కువ ఉందని చెప్పేసి. వుడ్ గ్రీనరీ ఈ రెండింటితోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్న హౌసెస్ మనం చూసాం. అండ్ మేబీ అడవులో ఉంటే ప్రొటెక్షన్ కోసం ఏమో నాకు తెలియదు కానీ ఈ గ్రిల్స్ చూసారా యాజ్ ఇట్ ఈస్ ఫినిషింగ్ బోన్ ఫినిషింగ్లా అనిపించిందా మీకు కూడా? ఎస్ అదే ఫినిషింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం చెట్లు అన్నీ ఎక్కువగా పొదలు అవన్నీ ఉండేసి అడవి ప్రాంతంలాగా అనిపిస్తుంది. సో మొత్తానికైతే చూసారు కదా. సో ఈ క్యాటలాగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ హౌసెస్ అండ్ గ్లాసెస్తో ఉన్నవి చూపించాను, వుడ్తో ఉన్నవి చూపించాను, ఎక్కువ గ్రీన్తో డెకరేట్ చేసిన వాటిని చూపిస్తాను. అండ్ ఎక్కువగా అడవి ప్లేసెస్లో వుడ్ అండ్ గ్రీన్తో ఉన్న ఇల్లుని పెట్టి అక్కడ ఉంటే అసలు లైఫ్లో ఒక్కసారైనా సరే అలాంటి ప్లేస్లో ఒక ఇల్లు మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకుని ఒక ఇల్లుని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని ఉంటే అబ్బా ఆసమ్ అనే చెప్పుకోవచ్చు. ఆ ఫీల్ని ఎవ్వరు మిస్ కాకూడదని అనుకుంటారు. అసలు ప్రతి ఒక్కళ్ళలో ఇల్లు కట్టాలనే డ్రీమ్ ఉంటుంది. అండ్ ఇలా మూవింగ్ హౌస్ ఉంది అంటే ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు అంటే ఇంటీరియర్ మనకు నచ్చి ఏమన్నా ఉందా 25 years గ్యారంటీ అనేది చెప్తున్నారు. అండ్ మొత్తానికి వెయిట్ కూడా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా బాగానే ఉందనిపిస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు లైఫ్ టైంలో ఇలాంటి ఒక ఫీల్ని ఖచ్చితంగా అందరూ అనుభవించాల్సిందే. అంటే ఈ ఫీల్ మనం ఎప్పుడు గుర్తుండిపోయే మెమరీగా ఉంచుకోవాల్సిందే నేనైతే అనుకుంటున్నాను. మొత్తానికైతే ఇళ్ళ గురించి దాని ఈ ఇంటి కంటైనర్స్ హౌసెస్ మొబైల్ హౌసెస్ తీసుకెళ్లే వాటి గురించి చాలా డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం కదా. సో ఇది వాళ్ళ మన మెట్రోమానియా.